హాయ్, మన ముందు క్లాసులో ఐరోపా వాసులు భారతదేశానికి వచ్చినటువంటి క్రమం చెప్పుకున్నాము. అంటే మొదటిగా పోర్చుగీస్ వారు వచ్చారండి. ఎప్పుడు 1500, తర్వాత 1605లో డచ్, 1608లో బ్రిటిష్, 1616లో డెన్మార్క్, 1668లో ఫ్రెంచ్ వచ్చారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ క్రమంలో ఒక్కొక్క దేశం గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. అయితే మొట్టమొదటిగా వచ్చినటువంటి దేశం ఏంటంటే పోర్చుగీస్, లేదా దాన్నే పోర్చుగల్ అంటామన్నమాట. దాని గురించి చెప్పుకోవచ్చు. అయితే భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి దేశం ఏదంటే పోర్చుగీస్ అనండి. అయితే వచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే వాస్కోడి గామా. ఎప్పుడు వచ్చాడు? 1498 మే 17న భారతదేశం వచ్చాడండి. మొట్టమొదటిగా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న వ్యక్తి ఎవరని అడిగితే వాస్కోడి గామానే. భారతదేశం మొట్టమొదటిగా వచ్చిన దేశం ఏదని అడిగితే పోర్చుగీస్. అయితే ఎప్పుడు వచ్చాడు? 1498లో మే 17న భారతదేశం వచ్చాడండి. అయితే మొట్టమొదటిగా ఏ ప్రాంతానికి వచ్చాడంటే కాలికట్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భారతదేశం అనుకుందాం. ఇక్కడ కేరళ ఉందండి. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాడనమాట. మొట్టమొదటిగా వాస్కోడి గామా వచ్చినటువంటి ప్రదేశం ఏదని అడిగితే కాలికట్. అది ఎక్కడుంది? కేరళ రాష్ట్రంలో ఉందండి. అయితే ఈ కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జామోరిన్. ఇతను అసలు పేరు విక్రమవర్మ. ఈ జామోరిన్ అనేది ఓన్లీ బిరుదు మాత్రమేనండి. అతని అసలు పేరు ఏంటంటే విక్రమవర్మ. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు కాలికట్ రాజు ఎవరని అడుగుతాడు. ఎవరండి? జామోరిన్ లేదా విక్రమవర్మ. ఒక్కొక్కసారి ఇంకొకలా కూడా అడగచ్చండి. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంపిటేటివ్ అనేది బాగా తీవ్ర స్థాయిలో డెవలప్ చేశారు కాబట్టి కొంచెం డెప్త్ అడిగే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు చూడండి, భారతదేశాన్ని అంటే వాస్కోడి గామా భారతదేశం వచ్చే నాటికి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరని అడిగాడు అనుకోండి, లోడీ వంశానికి చెందినటువంటి సికిందర్ లోడీ పరిపాలిస్తున్నాడండి. అలా కాకుండా భారతదేశంలో దక్షిణ భారతదేశం అంటాం దీన్ని. ఈ పార్ట్ అంతటిని మనం ఏమంటామంటే దక్షిణ భారతదేశం అంటాం. సౌత్ ఇండియా అని కూడా అంటామండి. అయితే ఈ దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వంశం ఏదని అడిగితే విజయనగర వంశం అండి. విజయనగర వంశం. అయితే విజయనగర వంశంలో 4 వంశాలు ఉంటాయి: సంగమ, సాలువ, తులువ, అరవీటి. 4 వంశాలు ఉంటాయండి. మళ్ళీ ఈ 4 వంశాల్లో ఏ వంశం పరిపాలిస్తుందంటే సాలు వంశం పరిపాలిస్తుంది. ఏ వంశం పరిపాలిస్తుంది? సాలు వంశం పరిపాలిస్తుంది. ఈ సాలు వంశంలో ఉన్నటువంటి రాజు ఎవరని అడిగితే ఇమ్మడి నరసింహరాయలు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అని జాగ్రత్త చూసుకోవాలి. భారతదేశానికి వాస్కోడి గామా వచ్చినప్పుడు కాలికట్ రాజు ఎవరిని అడిగితే జామోరిన్ లేదా అతని పేరే విక్రమవర్మ. అలా కాకుండా దక్షిణ భారతదేశ రాజు ఎవరిని అడిగాడు అనుకోండి ఎమ్మడి నరసింహరాయలు. ఏ వంశం? సాలు వంశం. మరి భారతదేశ చక్రవర్తిగా ఎవరున్నారని అడిగితే సికిందర్ లోడి. లోడి వంశానికి చెందినటువంటి సికిందర్ లోడి. ఓకేనండి, ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు టాపిక్ చెప్పుకుందాం. అయితే ఈ జామోరిన్ అనేవాడు వాస్కోడి గామా భారతదేశం రాగానే చాలా ఘన స్వాగతం పలుకుతాడు. అదేంటి, విదేశీయుడు వ్యాపారం కోసం వస్తే ఇతర ఘన స్వాగతం ఎందుకు పలికాడంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. కారణం ఏంది? వాడి యొక్క రాజ్యం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వస్తువును తయారు చేసావండి. అయితే ఆ వస్తువు వేరే వాళ్ళు ఎవరో కొనలేదనుకోండి, నువ్వు ఆ వస్తువును తయారు చేస్తావా? తయారు చేయు. మరి తయారు చేయలేనప్పుడు నీకు పని ఏమవుతుంది? లేకుండా పోద్ది. అదే నువ్వు తయారు చేసిన వస్తువు ఎవరైనా కొన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో వస్తువుని తయారు చేస్తావు. అంటే నీకు పని ఏమైంది? ఏర్పడుతుంది. కాబట్టి ఒక వస్తువు అనేది వేరే వాళ్ళు కొంటే ఆటోమేటిక్గా నీకు పని అనేది బాగా పెరుగుద్ది. దానివల్ల నీకు ఇన్కమ్ సోర్స్ కూడా ఏమవుద్ది? డెవలప్ అవుతుంది. అలా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పని బాగా దొరికింది అనుకోండి, వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ అవుతారు. వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాజ్యం కూడా ఏమవుద్ది? డెవలప్ అవుతుంది. ఆ ఉద్దేశంతో జామోరిన్ ఏమనుకున్నాడు, ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం వల్ల మన రాజ్యం కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందుద్దని చెప్పి ఈ వాస్కోడి గామాకి ఘన స్వాగతం పలుకుతాడు. ఘన స్వాగతం పలికి
ఆ వాస్కోడి గామాకి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువుల్ని వాళ్ళు వచ్చినటువంటి 3 నౌకల నిండా నింపి పంపిస్తాడనమాట. సో వాళ్ళకి ఏ వస్తువులు అయితే ఆ వస్తువులు ఎన్ని నౌకల నిండా తమ వచ్చినటువంటి 3 నౌకల నిండా ఇచ్చి పంపిస్తాడు. అలా పంపిస్తే వాస్కోడి గామా తన స్వదేశానికి తీసుకెళ్ళి ఆ వస్తువులను ఐరోపాలో అమ్ముతాడు. అలా అమ్మినప్పుడు వాళ్ళు భారతదేశం వచ్చి వెళ్ళినందుకు అయ్యే ఖర్చు ఉంటుంది చూడండి, ఆ ఖర్చుకి 60 రెట్లు లాభం వస్తుంది. అంటే వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి 60 రెట్లు లాభం వస్తుంది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ అమ్మడం వల్ల. అంటే ఏంటి, ₹1కి 60 రూపాయల లాభం. నార్మల్గా మనం వ్యాపారం చేస్తే రూపాయికి 30 పైసలు మిగిలితేనే చాలా గొప్పగా ఫీల్ అవుతాం, ఇంకా గట్టిగా మిగిలితే 50 పైసలు అయితే ఇంకా గట్టిగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ రూపాయికి 60 రెట్లు లాభం వస్తుంది, పర్సెంట్ కూడా కాదు, 60 రెట్లు. దాంతో పోర్చుగీస్ దేశానికి తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలనే కోరిక ఇంకా గట్టిగా బలపడుతుంది అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, తూర్పు దేశాలతో మనం ఖచ్చితంగా వ్యాపారం చేయాలి కాబట్టి ఒక మంచి కంపెనీని ఏర్పాటు చేద్దామని చెప్పి 1500 సంవత్సరంలో ద ఎస్టోడా కంపెనీ, లేకపోతే దాన్నే పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. ఈస్ట్ ఇండియా అంటే తూర్పు దేశంలో ఉన్నటువంటి ఇండియాతో చేస్తారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. లేదా దానికి ఇంకొక పేరు ద ఎస్టోడా కంపెనీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని? 1500లో ఏర్పాటు చేశారు. 1500లో ఏర్పాటు చేసి భారతదేశానికి 1500లోనే పంపించారు. కానీ మిగిలిన దేశాలు అలా కాదు. డచ్ ఉందనుకోండి, 1602లో కంపెనీ ఏర్పాటు చేసింది, భారతదేశానికి 1605లో పంపించింది. అదే ఇంగ్లాండ్ ఉందనుకోండి, బ్రిటన్, అది 1600 డిసెంబర్ 31 కంపెనీ ఏర్పాటు చేసింది, 1608లో భారతదేశానికి పంపించింది. కాబట్టి కంపెనీ ఏర్పాటు చేసిన సంవత్సరం వేరేగా ఉంటుంది, అలాగే భారతదేశానికి వచ్చిన ఇయర్ వేరేగా ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం కంపెనీని ఏర్పాటు చేసిన ఇయరు అలాగే భారతదేశం వచ్చిన ఇయరు రెండూ ఒకటే. మరి అదేంటి సార్, మరి ఇప్పుడు వచ్చారు కదా, స్పెసిఫిక్గా ఎందుకు చెప్తారంటే ఇప్పుడు సముద్ర మార్గాన్ని కనుక్కోవాలనేటువంటి ఇంటెన్షన్ తోటే వాళ్ళు వచ్చారండి. కానీ ఇక్కడ వ్యాపారం చేయాలని అఫీషియల్గా ఒక కంపెనీని ఏర్పాటు చేసి రావడం జరిగింది. అయితే ఈ కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత 1500లో మొట్టమొదటిగా పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే కాబ్రల్ అండి. అయితే ఈ కాబ్రల్ భారతదేశం వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఈ భారతదేశంలో పోర్చుగీస్ వారిని అరబ్బులు వ్యతిరేకిస్తారు. అరబ్బులు అదేంటి, భారతీయులు వ్యతిరేకించాలి కదా, అరబ్బులు వ్యతిరేకించడం ఏంటంటే మధ్యయుగంలో ఏమైందంటే ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించిన తర్వాత ఐరోపా దేశాలని బ్యాన్ చేశారని చెప్పాను ఆ మార్గం ద్వారా రావడానికి. అప్పుడు మరి ఎవరు వ్యాపారం చేసేవారంటే అరబ్బులు, అంటే వెనిషియా దేశస్తులు, ఇటాలియన్ దేశస్తులు, వీళ్ళందరూ కలిపి ఏం చేసేవారంటే ఈ భారతదేశంతో వ్యాపారం ఎక్కువగా చేసేవారనమాట. దానివల్ల ఏమైంది, భారతదేశం అంతా కూడా వ్యాపారంలో గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. మరి వ్యాపారంలో గుత్తాధిపత్యం వచ్చినప్పుడు ఎవడైనా పోటీ వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారో తరిమేలేని చూస్తూ ఉంటారు. అందుకని ఈ కాబ్రల్ భారతదేశంలో వ్యాపారానికి రాగానే ఏం చేస్తారంటే అరబ్బులు వీళ్ళపై దాడి చేస్తారు, వీళ్ళ స్థావరాలపై దాడి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని స్వదేశానికి వెళ్ళిపోతాడు కాబ్రల్. చూడండి, వ్యాపారం కోసం వచ్చినటువంటి కాబ్రల్ ఈ అరబ్బులు దాడి చేయడంతో, ఎవరు దాడి చేశారు? అరబ్బులు. ఈ అరబ్బులు దాడి చేయడంతో స్వదేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూనే ఇతడు బ్రెజిల్ అనేటువంటి దేశానికి అనుకుంటాడండి. చూడండి, బ్రెజిల్ దేశాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరని అడిగితే కాబ్రల్. అదే అమెరికాను కనుగొన్న వ్యక్తి ఎవరంటే కొలంబస్. భారతదేశానికి కనుగొన్న వ్యక్తి ఎవరంటే వాస్కోడి గామా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అయితే చూడండి, కాబ్రల్ వెళ్ళిపోతాడు భయపడి. అయితే పోర్చుగీస్ వాళ్ళ కోరిక ఏంటి, తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలి. మరి ఇక్కడ అవుతుందా? లేదు. అందుకని ఏదోలా భారతదేశంలో ఒక స్థిర స్థావరాలను ఏర్పాటు చేయాలి, మన వ్యాపారాన్ని చాలా అభివృద్ధి చేయాలి, కాబట్టి సమర్థుడైనటువంటి వ్యక్తిని పంపిద్దామని చెప్పి మళ్ళీ రెండోసారి వాస్కోడి గామానే పంపిస్తారు. ఎప్పుడు? 1702లో. ఎంతమంది సైన్యాన్ని అంటే 1200 మంది సైన్యాన్ని ఇచ్చి 13 నౌకలు ఇస్తారనమాట. ఈ 13 నౌకల ద్వారా వాస్కోడి గామా 1200 మంది సైన్యాన్ని తీసుకుని భారతదేశానికి రెండోసారి 1502లో వస్తాడు. అయితే భారతదేశం వచ్చినప్పటికీ ఏమవుతుందంటే అక్కడ రాజులకి మధ్య పడదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ రాజకీయ అనైక్యతని బేస్ చేసుకుని ఏం చేస్తాడంటే జామోరిన్ని ఓడిస్తాడనమాట. జామోరిన్ని ఓడించి అక్కడ పోర్చుగీస్ వారి యొక్క వ్యాపారాలని స్థిరపరుస్తాడు. పరిచి నెమ్మదిగా వ్యాపారాలని అనేక స్థావరాలు ఏర్పాటు చేసి డెవలప్ చేసి ఈ పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి ప్రధాన స్థావరం ఏంటంటే కొచ్చిన్. మొట్టమొదటిగా వచ్చినటువంటి స్థావరం ఏదైనా ప్రాంతం ఏదైనా అడిగారు అనుకోండి కాలికట్. కానీ మొట్టమొదటి ప్రధాన స్థావరం అంటే పోర్చుగీస్ వారి యొక్క వ్యాపారాలన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏంటంటే కొచ్చిన్.
కొచ్చిన్ని హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేసి వ్యాపారాన్ని స్థిరపరిచి ఈ వాస్కోడి గామా మళ్ళీ స్వదేశానికి వెళ్ళిపోతాడండి. అయితే దీని తర్వాత ఏమవుద్ది, పోర్చుగీస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1705లో ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనే ఒక గవర్నర్ని పంపిస్తుందండి. చూడండి, గవర్నర్ అంటే అర్థమైంది రాజ ప్రతినిధి, అంటే ఆ ప్రాంతానికి ప్రతినిధి అనమాట, రిప్రజెంటేటివ్. పోర్చుగీస్ గవర్నమెంట్కి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పోర్చుగీస్ వ్యాపార సంస్థలకి మధ్య ప్రతినిధిగా వ్యవహరించడం రాజప్రతినిధి అంటాం. ఓకేనండి. అయితే ఈ గవర్నర్ అంటే రాజప్రతినిధి అండి. గవర్నర్ ఎందుకు ఏర్పాటు చేశారంటే వీళ్ళు స్థావరాలు అనేక చోట్ల ఏర్పాటు చేశారు కదా, మరి ఆ స్థావరాలన్నింటినీ జాగ్రత్తగా ఉండి పరిపాలన చేయాలి, అంటే జాగ్రత్తగా ముందు నడిపించాలి. అందుకని గవర్నర్ అనేటువంటి ఒక కొత్త పదవిని ఏర్పాటు చేసి భారతదేశానికి పంపిస్తారు. అలా వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. మీకు డౌట్ రావచ్చు, మరి భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చింది వాస్కోడి గామా కదండి మార్గం కనిపెట్టడానికి, పోనీ ఇది పక్కన పెడితే తర్వాత వచ్చింది కాబ్రాల్ కదండి అంటే, నేను అనేది గవర్నర్ అండి, అధికారి కాదు. ఈయన అధికారిగా మాత్రమే వచ్చాడు, ఈయన అధికారిగానే వచ్చాడు, కానీ ఈయన గవర్నర్ హోదాలో వచ్చాడు. అంటే ఈ స్థావరాలందరికీ కూడా హెడ్ ఈయన అనమాట, పరిపాలన చేస్తారు భారతదేశంలో. కాబట్టి ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పోర్చుగీస్ తరపున భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్. అయితే ఇతను ఎప్పుడు వచ్చాడు, 1505లో వచ్చాడండి. ఎప్పుడు దాకా ఉన్నాడంటే 1909 వరకు భారతదేశంలో ఉండి భారతదేశంలోనే మరణించడం జరుగుతుంది. అయితే ఈ 5 నుంచి 9 వరకు ఉన్న మధ్యకాలంలో కొత్త కొత్త సంస్కరణని ప్రవేశపెడతాడు మనోడు. ఏం చేస్తాడు, మొట్టమొదటిగా నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడండి. నీలి నీటి విధానం చూడండి, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంది, నీలి నీటి విధానం. దానికి ఇంకొక పేరు బ్లూ వాటర్ పాలసీ. దానికి ఇంకొక పేరు ఏంటండి, బ్లూ వాటర్ పాలసీ అంటాం అన్నమాట. అయితే ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటంటే వీళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. మరి వ్యాపారానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ప్రాంతాలు ఏమంటే ఈ తీర ప్రాంతాలండి. ఈ తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలే వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఈ ఏరియాలోనే డెవలప్ చేసుకోవాలి. మరి డెవలప్ చేసుకోవాలంటే ఎటువంటి పోటీ ఉండకూడదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా మనం ఈ అంతర్గత రాజకీయాల్లో మనం జోక్యం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, కాబట్టి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మరి ఏం చేయాలి, ఈ తీర ప్రాంతాలని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే ఎవరైనా వ్యాపారం కోసం వచ్చారనుకోండి, ఇదంతా సముద్రం, ఈ సముద్రం నుంచి వస్తారు. కాబట్టి ఈ వాటర్ పైన ఆధిపత్యం సాధించామనుకోండి, ఈ వాటర్ పైన మనం ఆధిపత్యం సాధించారనుకోండి, ఎవడైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సముద్రంలోనే వాడిని కొట్టేసి వెనక పంపించవచ్చు. అది వాడి ఉద్దేశం. దాన్నే బ్లూ వాటర్ పాలసీ అంటాం. సముద్రాలపైన ఆధిపత్యం. ఓకేనండి, సముద్రాలపైన ఆధిపత్యాన్ని సంపాదించడాన్నే బ్లూ వాటర్ పాలసీ అంటాం. వాడి ఇంటెన్షన్ ఏంది, అంతర్గత విషయాల వల్ల మన వ్యాపారం డెవలప్ కాదు, కాబట్టి మన తీర ప్రాంతాల్లో వ్యాపారానికి పోటీ లేకుండా ఈ సముద్రాలపైన ఆధిపత్యం చేస్తే ఎవడో మనకి పోటీకి రాడు, మన వ్యాపారం డెవలప్ అవుద్ది అనే కాన్సెప్ట్తో వాడు నీలి నీటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇతను వచ్చిన కాలంలోనే ఈ దక్షిణ భారతదేశంలో ఈ విజయనగర వంశం ఉంది చూడండి, ఈ విజయనగర వంశానికి అలాగే ఈ బీజాపూర్ సుల్తాన్లకి, వీళ్ళు ఉంటారండి బీజాపూర్ సుల్తాన్లు, వాళ్ళకి మధ్య విరోధాలు ఉంటాయి, రాజకీయ అనైక్యత ఉంటుంది. ఆ సందర్భంలో ఈ పోర్చుగీస్ వారు ఏం చేస్తారంటే ఈ విజయనగర వంశీయులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారండి. మనకి శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి కూడా ఈ యొక్క విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సహాయంతో ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బత్కల్ అలాగే హనోవర్ అనే ప్రాంతాలను ఆక్రమిస్తాడు. ఎందుకని, ఈ విజయనగర రాజులకి బీజాపూర్ సుల్తాన్లకి మధ్య శత్రుత్వం బీభత్సంగా ఉండేది. వాళ్ళు కొట్టు చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి సమయంలో వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళ సపోర్ట్తో వీళ్ళు బత్కల్ హనోవర్ అనేటువంటి ప్రాంతాలని ఆక్రమిస్తారనమాట. అయితే ఈయన కాలంలోనే కన్ననూరు అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తారు, ఒక కోటని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఫ్రాన్సిస్ డి ఆల్మిడా కాలంలో ప్రవేశపెట్టినటువంటి విధానాలు. ఇతను ఎప్పుడు భారతదేశం వచ్చాడంటే 1505లో భారతదేశం వచ్చి 1509 వరకు ఉన్నాడు, భారతదేశంలోనే మరణించడం జరిగింది.
అయితే ఇతను ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంది? నీలినీటి విధానం. అంటే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాటర్ పైన ఆధిపత్యం సంపాదించడం. దట్టు ఇంకోటి ఏం చేశాడు? విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈ బత్కల్ హనోవర్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించి ఈ కన్ననూరు అనేటువంటి ప్రాంతంలో కోటని నిర్మించడం జరిగింది. అయితే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఇతను అయిపోయాడు కదండి. మరి ఇతని తర్వాత ఇంకో గవర్నర్ చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత ఇంకో గవర్నర్ రావాలిగా. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత వచ్చినటువంటి రెండో గవర్నర్ ఎవరంటే ఆల్బూ క్లార్క్. ఆల్బూ క్లార్క్ ఇతను 1509 నుండి 1515 వరకు భారతదేశంలో తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించాడండి. అయితే ఇతను పోర్చుగీసు నుండి భారతదేశానికి వచ్చినటువంటి గవర్నర్లందరిలో కూడా చాలా గొప్ప వ్యక్తి ఎవరంటే ఆల్బూ క్లార్క్. అందుకే ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది, వలస సామ్రాజ్య స్థాపకుడు. వలస సామ్రాజ్య స్థాపకుడు అంటే భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క వలస సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. వలసలు అంటే ఏంటి? మనం ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, దాన్ని వలస ప్రాంతం అంటాం. వలస ప్రాంతం అంటాం అనమాట. అలా పోర్చుగీస్ వారు వ్యాపార నిమిత్తం భారతదేశం వచ్చి భారతదేశంలో వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారుగా, అందుకని వలస సామ్రాజ్యం అవుతుంది. అలాంటి వలస సామ్రాజ్యానికి ఒక గట్టి పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఆల్బూ క్లార్క్. అందుకనే భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య స్థాపకుడని ఆల్బూ క్లార్క్ని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకో 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సామ్రాజ్య స్థాపకుడు ఉంటాడు. ఫ్రెంచ్కి డూప్లేని భారతదేశంలో ఫ్రెంచ్ వలస సామ్రాజ్య స్థాపకుడు అంటాం. అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని వాడు డెవలప్ చేస్తాడు. మరి బ్రిటిష్ వారికి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఇక్కడ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ వారి యొక్క వలస సామ్రాజ్య స్థాపకుడు అంటే ఆల్బూ క్లార్క్ అండి. బ్రిటిష్ వారి యొక్క వలస సామ్రాజ్య స్థాపకుడు అంటే రాబర్ట్ క్లైవ్ అండి. అలా కాకుండా ఫ్రెంచ్ వారి యొక్క వలస సామ్రాజ్య స్థాపకుడు అంటే డూప్లే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తర్వాత క్లాసుల్లో వస్తాయి. అయితే ఈ ఆల్బూ క్లార్క్ అనేవాడు భారతదేశం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఎందుకంటే గవర్నర్ అనేవాడు పరిపాలన నిమిత్తం కొన్ని విధానాలను రూపొందించాలి. వచ్చి సీట్లో కూర్చొని టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు కదా. అంటే పరిపాలన నిమిత్తం వచ్చినప్పుడు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేయాలి. కాబట్టి వీడు కొన్ని సంస్కరణలు చేశాడు. ఏంది ఆ సంస్కరణలు అంటే నీలి నీటి విధానాన్ని రద్దు చేశాడు. నీలి నీటి విధానాన్ని రద్దు చేస్తాడండి మొట్టమొదటిగా. ఎందుకు నీలినీటి విధానాన్ని రద్దు చేయాలి? ఆడేమో కష్టపడి మంచి ప్లాన్ వేసి నీలినీటి విధానాన్ని ఏర్పాటు చేస్తే వీడు ఎందుకు రద్దు చేయాలి అంటే వీడికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ఇప్పుడు వీడేమంటాడు, ఈ తీర ప్రాంతాల పైన మనం వ్యాపారం చేస్తాం కాబట్టి ఈ వాటర్ పైన పట్టు సాధించాలంటాడు. కానీ ఈడేమనుకుంటున్నాడంటే, నువ్వు ఈ తీర ప్రాంతాలపైన పట్టు సాధిస్తే ఈ అంతర్గతంగా ఉన్న రాజులు నీ మీద తిరుగుబడి చేశారనుకోండి, నువ్వేం చేస్తావు? నువ్వు కష్టపడి వ్యాపారాన్ని ఏర్పాటు చేసి దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత ఆ స్వదేశీ రాజులు ఎవరెవరికి కొంచెం కాలొచ్చు, కోపం రావచ్చు మన మీద, ఏదో చిన్న తప్పు జరిగి. అలా కోపం వచ్చినప్పుడు ఆ స్వదేశీ రాజు నేను బయటికి పొమ్మన్నాడు అనుకోండి, నువ్వు కష్టపడి అభివృద్ధి చేసినటువంటి వ్యాపారం అంతా ఏమైంది? నేల కూలిపోద్ది. అందుకని ఏంటి, నువ్వు కష్టపడి డెవలప్ చేసినటువంటి వ్యాపారం నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అంతర్గత విషయాల్లోకి వేలు పెట్టాలి. అంతర్గత రాజుల్లో నువ్వు గ్రిప్ సాధించాలి. అది లేకుండా నువ్వు ఎంత డెవలప్ చేసినా ఏదో ఒక రోజు ఏమవుద్ది, ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోమంటారు. అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి వీడు ఏం చేశాడో తెలివిగా ఈ నీటి విధానాన్ని రద్దు చేసి అంతర్గత విషయాల్లోకి జోక్యం చేసుకుంటాడండి. ఎవరు? ఆల్బూ క్లార్క్. ఈ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంలో భాగంగానే ఆల్రెడీ ఈ విజయనగర రాజుతో స్నేహ సంబంధాలు ఉన్నాయి కదండి. ఈ సపోర్టుతో 1510లోని ఈ బీజాపూర్ సుల్తాన్ ఎవరంటే ఇస్మాయిల్ ఆదిల్ షా. చూడండి, ఈ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కోసం ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాను శ్రీకృష్ణదేవరాయల సహాయంతో, ఎవరి సహాయంతో అండి? శ్రీకృష్ణదేవరాయల యొక్క సహాయంతో
ఈయన సహాయంతో అక్కడ ఓడిస్తాడండి. ఓడించి ఇస్మాయిల్ ఆదిల్ షా దగ్గర నుండి గోవాని ఆక్రమించుకోవడం జరుగుద్ది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పోర్చుగీస్ వారి యొక్క రెండో ప్రధాన స్థావరం గోవానే. మొదటిదేమో కొచ్చిన్ నుంచి గోవాకి వెళ్ళింది. అంటే గోవా ఎలా వచ్చిందంటే ఇంకో ఇలా ఇస్మాయిల్ ఆదిల్ షా అనేటువంటి వ్యక్తిని, బేజాపూర్ సుల్తాన్ అనేటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించి గోవాను ఆక్రమించుకోండి. ఎవరి సపోర్ట్తో? శ్రీకృష్ణదేవరాయల యొక్క సపోర్ట్తో. ఇప్పుడు 1510. అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా కాలం నుంచి. కానీ శ్రీకృష్ణదేవరాయల కాలం వచ్చే నాటికి ఇంకా బలపడతాయి అన్నమాట. అందుకని ఆ బంధం ఇంకా బలపడడం కోసం 1511లో శ్రీకృష్ణదేవరాయలతో ఈ ఆల్బుక్లర్క్ స్నేహ సంధి చేసుకుంటాడండి. స్నేహ సంధి చేసుకుంటాడు. ఏంటి ఆ స్నేహ సంధి అంటే, పోర్చుగీస్ వారు ఎవరిపైనైనా దాడి చేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, సైన్యానికి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరికి? పోర్చుగీస్ వారికి. అది ఫస్ట్ కండిషను, సైన్య సహాయం. మరి శ్రీకృష్ణదేవరాయలు కష్టపడి సహాయం చేస్తాడు కదా, మరి వాళ్ళకి ఏమి ఇస్తారంటే, ఈ పోర్చుగీస్ వారి యొక్క గుర్రాలు చాలా క్వాలిటీ అనమాట, మంచి నాణ్యమైనటువంటి మేలుజాతి గుర్రాలు. ఆ గుర్రాలు ఈ బీజాపూర్ సుల్తాన్లకు అది ఇవ్వకుండా తనకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకనంటే యుద్ధం చేయడానికి ఈ సైనికుడు ఎంత ఇంపార్టెంటో, ఆ సైనికుడికి కావాల్సినటువంటి ఆయుధాలు చాలా ఇంపార్టెంట్. యుద్ధానికి వెళ్ళడానికి కావాల్సిన ఆయుధాలు కూడా. మరి గుర్రం కూడా ఒక ఆయుధవాడికి. ఎందుకనంటే గుర్రం అనేది ఎంత బలంగా ఉండి ఎంత స్పీడ్గా పరిగెడితే యుద్ధం అంత బాగా చేయగలుగుతాడు. అలాంటి మేలు జాతి గుర్రాలు ఈ పోర్చుగీస్ వారు శ్రీకృష్ణదేవరాయలకు మాత్రమే ఇవ్వాలి, ఈ బహమనీ సుల్తాన్లకు ఇవ్వకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు పరిపాలన సాగిస్తాడండి విజయనగర సామ్రాజ్యాన్ని. అయితే ఆయన కాలం వచ్చేటప్పటికి బహమనీ సుల్తాన్లో ఐదు భాగాలుగా విడిపోతారు, 5 చిన్న చిన్న రాజ్యాలుగా. అంటే అహ్మద్నగర్, బేజాపూరు, బేరార్, గోల్కొండ, ఓకేనండి, బేజాపూర్, ఇలా 5 భాగాలుగా విడిపోతారు. విడిపోయి శ్రీకృష్ణదేవరాయలు 5 వైపుల నుంచి దాడి చేస్తూ ఉంటారు. తట్టుకోలేకపోయాడు అనమాట. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు కూడా పోర్చుగీస్ వారితో సంధి చేసుకున్నాడు. ఆ సంధే స్నేహ సంధి. ఎప్పుడు జరిగింది అది? 1511లో. దీని ప్రకారం ఏంది? సైన్యాన్ని సహాయం ఇవ్వాలి. దానికి కానీ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారు? మేలుజాతి గుర్రాలని శ్రీకృష్ణదేవరాయలకి ఇస్తాడనమాట. అయితే ఈ ఆల్బుక్లర్క్కి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య సంధి కుదర్చడానికి ఒక రాయబారి ఉంటాడు. ఆయన పేరు లూయిస్ ఫ్రేజర్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటి రాయబారి అంటే? రాయబారి అంటే అర్థం ఏంటంటే, చూడండి, రాజులు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోరు. ఏం చేస్తారంటే, ఈ రాజు యొక్క హావభావాల్ని అవతల వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఒక అటెండర్ లాంటి వాడు ఏం చేస్తాడంటే పట్టుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. వాడి యొక్క ఫీలింగ్ని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్తాడనమాట. ఇలా వారికి వీరికి మధ్యగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే రాయబారి అంటాం. ఆ రాయబారి ఎవరు? లూయిస్ ఫ్రేజర్. ఈ లూయిస్ ఫ్రేజర్ రాయబారం వల్ల శ్రీకృష్ణ ఆల్బుక్లర్క్కి మధ్య జరిగినటువంటి సంధి స్నేహ సంధి. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆల్బుక్లర్క్ భారతదేశం వచ్చిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే నీటి విధానాన్ని రద్దు చేయడం. తర్వాత 1510లో ఈ విజయనగర రాజులు అంటే శ్రీకృష్ణదేవరాయల సహాయంతో బీజాపూర్ సుల్తాన్ అనేటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించుకున్నాడు. తర్వాత ఆ బంధం ఇంకొంచెం పటిష్టం అవ్వడానికి ఏం చేశాడంటే 1511లో స్నేహ సంధి చేసుకున్నాడు. అదేంటి ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయి కదా అంటే, ముందు నుంచి జస్ట్ మాటల ప్రకారం జరిగిందండి. కానీ వన్స్ ఒకసారి అగ్రిమెంట్ జరిగితే అగ్రిమెంట్ని క్రాస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక వస్తువుని అమ్ముతాను కొంటానని నోటు మాట ద్వారా చెప్పావు అనుకోండి, దాన్ని నువ్వు గట్టిగా అడగలేవు. కానీ నువ్వు లిఖితపూర్వకంగా రాసిచ్చావు అనుకోండి, ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అదే ఒక లిఖితపూర్వమైనటువంటి అగ్రిమెంట్నే సంధులు అంటామన్నమాట. కాబట్టి ఈ సంధి ప్రకారం ఈ వీళ్ళిద్దరికీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. అయితే ఈ ఆల్బుక్లర్క్ భారతదేశంలో ఉన్నప్పుడు ఇంకా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏంటంటే అది మూడోది, భారతీయ వనితలను వివాహం చేసుకోవాలి. భారతీయ వనితలను వివాహం, చూడండి, భారతీయ వనితల్ని వివాహం చేసుకోవాలట. ఇదేంటి భారతీయ వనితలను వివాహం చేసుకోవడం ఏంటంటే, పోర్చుగీస్ అనేది చాలా చిన్న దేశం. జనాభా ఎంత అంటే గట్టిగా ఉంటే 30 లక్షల మంది ఉంటారు. చాలా చిన్న దేశం. మన రాష్ట్రంలో ఒక జిల్లాలో ఉండేటువంటి జనాభా కూడా ఈ దేశంలో ఉంటారు అనమాట. అంత చిన్న దేశం. కానీ 30 లక్షల మంది జనాభా. అలాంటి చిన్న దేశం భారతదేశం లాంటి పెద్ద దేశాలతో వ్యాపారం చేయడానికి సరిపోయేది కాదు. అందువల్ల ఏంటి, భారతదేశంలో బలం పెంచుకోవాలి, వీళ్ళ యొక్క సంపదని పెంచాలి, పోర్చుగీస్ సంతతిని పెంచాలి. ఈ సంతతిని పెంచాలంటే
ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. కాబట్టి పోర్చుగీస్ వారి యొక్క సంతతి అవుతారు వాళ్ళు. అలా వాళ్ళ యొక్క పోర్చుగీస్ వారి సంతతి డెవలప్ అవుద్ది. రెండోది, ఈ స్థానికంగా సపోర్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎవరైనా పిల్లనిచ్చి పెళ్లి చేశారనుకోండి, మనకి ఎప్పుడైనా గొడవ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ కూడా మనకే సపోర్ట్ ఇస్తుంది. దాన్నే రక్త సంబంధాలు అంటాం అనమాట. అలాంటి ఒక సంబంధం ద్వారా భారతీయుల దగ్గర నుంచి సపోర్ట్ పొందవచ్చు అనే ఈ రెండు కాన్సెప్ట్లతో భారతీయ వనితలను వివాహం చేసుకోమన్నాడు. అడుగుతాడండి, భారతీయ వనితలను వివాహం చేసుకోమన్నటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బు క్లార్క్. అయితే ఇతను ఒక దరిద్రమైనటువంటి విధానాన్ని కూడా చేస్తాడు. ఏంటంటే అది కొంకణ్ బ్రాహ్మణులు ఉంటారండి. కొంకణ్ తీరం, మహారాష్ట్ర గోవాలో ఉన్నటువంటి తీరాన్ని కొంకణ్ తీరం అంటాం. ఈ కొంకణ్ తీరంలో ఉన్నటువంటి కొంకణ్ బ్రాహ్మణులు ఉంటారు చూడండి, ఆ కొంకణ్ బ్రాహ్మణుల్ని చాలా తీవ్రంగా హింసిస్తాడు. ఎందుకనంటే ఈ ఐరోపా దేశాలన్నీ కూడా క్రిస్టియానిటీ దేశాలండి. కాబట్టి వాళ్ళు క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేసి మిగిలిన మతాలను తొక్కేయడానికి కృషి చేసేవారు అనమాట. అందుకని ఇక్కడ ఉన్నటువంటి కొంకణ్ బ్రాహ్మణుల్ని చాలా క్రూరంగా హింసించేవాడు అనమాట. అయితే తర్వాత కాలంలో ఈ పోర్చుగీస్ వారు పతనమైపోవడానికి, అలాగే వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం రద్దు అయిపోవడానికి ప్రధాన కారణం ఏంద్రా అంటే ఈ ఆల్బుకర్క్ చేసినటువంటి విధానం కూడా. ఓకే, తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అయితే చూడండి, ఇది ఆల్బుక్లార్క్కి సంబంధించినటువంటి విషయం. మరి ఆల్బుక్లార్క్ తర్వాత వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ఎవర్రా అంటే నినోడి కున్హా. అయితే ఇతని దగ్గర మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమి లేవండి. ఇతని కాలంలో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంద్రా అంటే కొచ్చిన్ నుండి ప్రధాన స్థావరాన్ని గోవాకు మారుస్తాడు. ఎప్పుడు 1530లో. మీరు చూడండి, ఇక్కడ గోవాను ఆక్రమించింది ఎవడని అడిగాడు అనుకోండి, ఆల్బుక్లార్క్. అలా కాకుండా రాజధానిని మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే నినోడి కున్హా. ఈ నినోడి కున్హా దగ్గర మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. 1530లో తమ రాజధాని కొచ్చిన్ నుండి గోవాకి మార్చాడు అనమాట. అయితే మనకి ఇక నినోడి కున్హా గురించి ఇంకా చెప్పుకోవచ్చు అంటే మీకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో వాడి గురించి అన్నీ ఎవడు, జీవిత చరిత్ర గురించి ఎవడు, మనకి ఎంత ఇంపార్టెంటో వాటి గురించి మాత్రమే మనం చెప్పుకుంటాం. అయితే దీని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్ఫాన్సో డిసౌజా. ఈయన తర్వాత వచ్చినటువంటి మరొక గవర్నర్ అనమాట. అయితే ఇతని కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇతను కూడా ఒక క్రైస్తవ మతాచారి వచ్చాడండి. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఒక క్రైస్తవ మతాధికారి వచ్చాడండి. వస్తాడు. ఇతను ఏం చేస్తాడు, ఈ కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరం చూడండి, ఈ మలబార్ తీరంలో ఉన్నటువంటి అనేక మంది జాలర్లు అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు చూడండి, వాళ్ళు జాలర్లు అంటాం. ఈ 7 లక్షల మందిని, ఇంచుమించుగా 7 లక్షల మందిని క్రైస్తవ మతంలో కన్వర్ట్ చేస్తాడు. అలా క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవడంటే ఫ్రాన్సిస్ జేవియర్. ఆ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరు కూడా వచ్చాడు, ఆల్ఫాన్సో డిసౌజా కూడా వచ్చాడు. అతను ఏం చేశాడు, మలబార్ తీరంలోని ఉన్నటువంటి జాలర్ని ఇంచుమించుగా 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మారుస్తాడు. మార్చి అనారోగ్యం కారణంగా ఈ యొక్క భారతదేశంలోనే చనిపోతాడు. అతని యొక్క సమాధి ఎక్కడ ఉందని అడిగాడు అనుకోండి, గోవా. ఫ్రాన్సిస్ జేవియర్కి సమాధి ఎక్కడ ఉంది, గోవాలో ఉందండి. ఇంకా స్వదేశానికి వెళ్ళలేదు. ఇంకా అతని సమాధిని భారతదేశంలోనే పెట్టేయడం జరిగింది, అక్కడే గోవాలో ఉంది. ఇలా భారతదేశానికి పోర్చుగీస్ వారి తరపున అనేక మంది గవర్నర్లు వచ్చారు, అనేక విధానాలని రూపొందించారు. అలా రూపొందించడం వల్ల ఈ 16వ శతాబ్దం ఎండింగ్ నాటికి, అంటే 17వ శతాబ్దం ఆరంభం నాటికి పోర్చుగీస్ వారు ఆల్మోస్ట్ పశ్చిమ తీరంలో తిరిగిలేని ఒక శక్తిగా మారారు. దట్టు భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి చూడండి, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అంటాం. ఈ సుగంధ ద్రవ్యాల పైన ఏకగుత్తాధిపత్యం సంపాదిస్తారండి. ఏకగుత్తాధిపత్యం అంటే మోనోపోలీ పవర్ అంటాం దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కర్ ఉందనుకోండి, ఈ మార్కర్కి సంబంధించి నేను అది హక్కుపోతాను అనుకోండి, పేటెంట్ రైట్స్ అంటాం. లైక్ పేటెంట్ రైట్స్ అనమాట. ఏకగుత్తాధిపత్యం అంటే పేటెంట్ రైట్స్ లాంటివి. ఇప్పుడు దీనిపైన నేనే వ్యాపారం చేయాలని హక్కు పొందాను అనుకోండి, ఇది ఎవరు అమ్మాలన్నా సరే నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని ఏకగుత్తాధిపత్యం అంటాం. వీళ్ళు అనేక విధానాలను ప్రవేశపెట్టి ఈ పశ్చిమ తీరంలో తిరిగిలేని ఒక శక్తికి ఎదుగుతారండి. బ్రిటిష్ లాంటి ఒక గొప్ప దేశాన్ని కూడా ఇక్కడ తరిమేస్తారు.
16వ శతాబ్దం ఎండింగ్ నాటికి, అంటే 17వ శతాబ్దం ఆరంభంలో. తర్వాత పతనం అయిపోతారు అనుకోండి, తర్వాత చెప్పుకుందాం అది. అయితే ఈ సుగంధ ద్రవ్యాల విషయంలో ఏం సంపాదించారు వీళ్ళు? గుత్తాధిపత్యాన్ని సంపాదించారు. అయితే ఈ కాన్సెప్ట్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. పోర్చుగీస్ వారు గొప్పగా అభివృద్ధి చెందారండి. ఆ గొప్పగా అభివృద్ధి చెందారు అని చెప్పడానికి ఉదాహరణలు ఏంటంటే వాళ్ళ స్థావరాలండి. వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం సరదాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుజరాత్ అనుకోండి, భావనగర్, తర్వాత సూరత్, తర్వాత డయ్యూ డామన్, తర్వాత గోవా, తర్వాత మహారాష్ట్రలోకి వస్తే ముంబై, తర్వాత సాల్సెట్టి, బేసిన్, అలాగే తమిళనాడులోకి వస్తే సాంతోమ్, కేరళకు వస్తే క్యానూర్, అలాగే కాలికట్, తర్వాత కొచ్చిన్, తర్వాత పశ్చిమ బెంగాల్కి వస్తే కనుక హుగ్లీ, తర్వాత చిట్టగాంగ్. ఇలా అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పత్రం అయిపోయినప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతాలను ఆక్రమించుకోవడం చెప్పడం కోసం మీకు ఇవి జస్ట్ చెప్తున్నాను అంతే అండి. మీరు ఒకవేళ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండి మీరు చదివేయగలిగితే చదవండి, లేదంటే అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే చూడండి, వీళ్ళు మొట్టమొదటిగా కాలికట్ అనే ప్రాంతానికి వచ్చిన పోర్చుగీస్ వారు 100 సంవత్సరాల్లో పశ్చిమ తీరంలో తిరిగిలేని శక్తిగా ఎదిగిపోయారనడానికి ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి? అంటే తూర్పు తీరంలో కూడా తర్వాత డెవలప్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలే. దీన్ని బట్టి చెప్పొచ్చు పోర్చుగీస్ వారు భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందారు. అంటే మరి వీళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారా అంటే వీళ్ళు వ్యాపారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారండి. వ్యాపారంతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే చూడండి, 1756లో గోవాలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ అచ్చు యంత్రం అంటాం. అచ్చు యంత్రం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1756లో గోవాలో. మరి ప్రపంచంలో మొట్టమొదటి అచ్చు యంత్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగాడు అనుకోండి, 1454లో. ఎవరని అడిగాడు అనుకోండి, జాన్ గోటన్బర్గ్. ఈ జాన్ గోటన్బర్గ్ అనేవాడు 1454లో మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టాడు. కానీ భారతదేశంలో మొట్టమొదటి అచ్చు యంత్రం ఏదని అడిగాడు అనుకోండి, ఈ 1556లో గోవాలో పెట్టినటువంటి ప్రింటింగ్ ప్రెస్నే. అయితే దేనికోసం ప్రవేశపెట్టారంటే వాళ్ళ యొక్క క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం. అయితే తర్వాత కాలంలో మనకి ఆ అచ్చు యంత్రం యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఉపయోగపడిందండి. మనోళ్ళు కూడా ఆటోమేటిక్గా గ్రంథాలు అలాగే న్యూస్ పేపర్లో ముద్రించడానికి చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. కాబట్టి ఇది అభివృద్ధిలో భాగంగా చేసింది. మరి దీంతో పాటు ఇంకేం చేస్తారంటే మిరప, మొక్కజొన్న, అలాగే పొగాకు. మిరప, మొక్కజొన్న, పొగాకు ఇలాంటి వాణిజ్య పంటలు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా ఎవరిదిరా అంటే మన పోర్చుగీస్ వారిది. వీళ్ళు ఈ ప్రవేశపెట్టే వరకు కూడా భారతదేశానికి మిరప కానీ మొక్కజొన్న కానీ ఈ పొగాకు కానీ తెలియదు. కాబట్టి భారతదేశంలో ఈ పంటలు ప్రవేశపెట్టింది ఎవరు? పోర్చుగీస్ వారు. దీన్ని బట్టి పోర్చుగీస్ వారు భారతదేశంలో ఒక గొప్ప స్థాయిలో అభివృద్ధి చెందారని చెప్పొచ్చు. అయితే అభివృద్ధి చెందడానికి కొన్ని ఈ కారణాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడంటే చాలా కారణాలు కలిసి రావాలి. అలా ఈ పోర్చుగీస్ వారు భారతదేశంలో అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటంటే చూడండి, అభివృద్ధి కారణాలు. ఒకటి ఏకగుత్తాధిపత్యం అండి. ఏకగుత్తాధిపత్యం 6వ అలెగ్జాండర్ ఇస్తాడు. ఏకగుత్తాధిపత్యం అంటే మీకు ఏదో చెప్పాను, మోనోపోలీ పవర్. వీళ్ళు వ్యాపారానికి వచ్చినప్పుడు తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం కోసం ఈ పోప్ అయినటువంటి 6వ అలెగ్జాండర్ ఏం చేస్తారంటే ఏకగుత్తాధిపత్యం ఇస్తాడు. అంటే ఏకగుత్తాధిపత్యం అంటే పేటెంట్ రైట్స్. వీళ్ళు తప్ప ఇంకెవరో చేయకూడదు. ఎవరు చేసినా ఎవరు పర్మిషన్ అడగాలి? పోర్చుగీస్ వారు పర్మిషన్ అడగాలి. ఎవరిచ్చారు అది? ఈ పోప్ అయినటువంటి 6వ అలెగ్జాండర్. పోప్ అంటే ఎవరంటేనండి ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మత పెద్దను ఏమంటామంటే పోప్ అంటాం. అతని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ క్రైస్తవ మతానికి విధి విధానాలను రూపొందించేటువంటి వ్యక్తి అనమాట. అంటే దిశానిర్దేశం చేసేవాడు. ఇప్పుడు ఏదైనా కొత్తగా సంస్కరణ యాడ్ చేయాలన్నా ఆ సంస్కరణ తీసేయాలన్నా దాని యొక్క అత్యున్నత అధికారి ఎవరంటే పోపే. ప్రపంచంలో ఉన్న మొత్తం క్రైస్తవ మతాన్ని అంతటికీ హెడ్ ఆయన అనమాట, పెద్ద. అదే ముస్లిం మతానికి అన్నాం అనుకోండి ఖలీఫా అంటాం. ఖలీఫా
అలా ముస్లిం క్రైస్తవ మతానికి ఎవరు పోప్ అయినటువంటి అలెగ్జాండర్ ఈ పోర్చుగీస్ వారికి ఏకగొత్తాధిపత్యం ఇచ్చాడు. దానివల్ల ఎవరు పోటీ లేకుండా పోయింది. మరి రెండోది ఏంటంటే నౌకాబలం. ఎందుకంటే వ్యాపారం దేని ద్వారా చేయాలి? సముద్ర మార్గం ద్వారా చేయాలి. ఒకవేళ సైన్యం కూడా వచ్చిందనుకోండి, ఈ సముద్రంలోనే ఎదుర్కొనే శక్తి ఉండాలి. అలాంటి నౌకా బలం వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ఎవరి దగ్గర? పోర్చుగీస్ వారితో. సో దానివల్ల డెవలప్ అవ్వడానికి అదొక కారణమైంది. మరి మూడోది ఏంటంటే చూడండి, ఈ విజయనగర రాజుల స్నేహం. విజయనగర రాజుల స్నేహం. వీళ్ళు వ్యాపారం చేసిందంతా కూడా తీరరేఖ వెంబడి చేశారు. అంటే ఈ తీరాలన్నీ ఎక్కడ ఉన్నాయి? దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. వీళ్ళు వచ్చే నాటికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప వంశం ఏదరా అంటే, లీడింగ్లో ఉన్నటువంటి వంశం ఏదరా అంటే విజయనగర వంశం. అలాంటి వంశం పోర్చుగీస్ వరకు సపోర్ట్ ఇచ్చింది. నీ వెనకాల ఒక పెద్ద బలం ఉన్నప్పుడు నువ్వు ఏది కావాలంటే అది సాధించగలుగుతావు. నీ వెనకాల సపోర్ట్ లేనప్పుడు నువ్వు సాధించడానికి కష్టం అవుద్ది. కానీ వీళ్ళకి ఒక శక్తి సపోర్ట్ ఉంది. ఆ శక్తి విజయనగర వంశం అనమాట. కాబట్టి వాళ్ళు ఎదగడానికి అదొక రీజన్. మరి నాలుగోది ఏంటంటే రాజకీయ అనైక్యత. రాజకీయ అనైక్యత. ఈ విజయనగర రాజులకు స్నేహం ఎందుకు చేసుకున్నారు? మరి విదేశీయులు కదా, విదేశీయులకి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, ఈ బహమనీ సుల్తాన్లు విడిపోయి విజయనగర రాజుని కొట్టి తెచ్చు దాడి చేస్తూ ఉండేవారు. దట్టు ఈ బహమనీ సుల్తాన్ 5 కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా సరే బలం అనేది ఎప్పుడు వస్తుంది? యూనిటీగా ఉన్నప్పుడు వస్తుంది. యూనిటీ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. కానీ ఇక్కడ ఏమైంది? యూనిటీ లేదు. కాబట్టి ఆ యూనిటీ లేకపోవడమే వీళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించడం అనమాట. ఇలా ఈ 4 కారణాల వల్ల పోర్చుగీస్ వారు భారతదేశంలో ఒక గొప్ప స్థాయిలో ఎదిగారు. మరి అలాంటి గొప్ప స్థాయిలో ఎదిగినటువంటి పోర్చుగీస్ వారు చివరికి ఎక్కడి నుంచి అయితే వ్యాపారాలు స్టార్ట్ చేస్తారో అక్కడికి దిగజారిపోతారు. ఏ వ్యక్తి అయినా అంతేనండి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో జీవితం మళ్ళీ అక్కడికే వస్తాం. మనం పుట్టేటప్పుడు మంచం మీద ఉంటాం, పోయేటప్పుడు మంచం మీదకి వచ్చేస్తాం. కాబట్టి ఏ సంస్థకైనా, వ్యక్తికైనా, దేనికైనా దానికి ఎదుగుదల ఉంటుంది, అట్ ద సేమ్ టైం పతనము ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి అడుక్కోవడానికి వచ్చారు, తర్వాత మనం వాళ్ళ దగ్గర అడుక్కోవడానికి వెళ్ళినట్టు ఉండేది. కాబట్టి దేనికైనా మరి అలాంటి బ్రిటిష్ వాళ్ళు ఎదిగారు, తర్వాత స్వతంత్రం వచ్చే నాటికి వెళ్ళిపోయారు. కాబట్టి అభివృద్ధి ఉంటుంది, పతనం ఉంటుంది. మరి ఆ పతనానికి గల కారణాలు ఏంటి? పతనానికి గల కారణాలు చూడండి. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1500లో వచ్చారు. 1500 నుంచి 1600 వరకు తిరిగిలేని అధికారం వీళ్ళదే. భారతదేశంలో వ్యాపారం మీద పూర్తి ఆధిపత్యం వీళ్ళదే, ఏకపత్యాధిపత్యం సంపాదించారు. ఎలా చెప్పగలరు 100 సంవత్సరాలు అంటే? 1605లో డచ్ వాళ్ళు వచ్చారు, 1608లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, 1616లో ఈ డెన్మార్క్ వాళ్ళు వచ్చారు, 1668లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. అంటే ఏంటి? 1500 నుంచి 1600 వరకు ఎవడో రాలేదు. అంటే 100 సంవత్సరాలు తిరిగిలేని అధికారం వీళ్ళదే. అందుకే ఎదిగారు. అలా ఎదిగిన వీళ్ళు మళ్ళీ సడన్గా తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారంటే చూడండి, ఏ కారణాలు అయితే వాళ్ళకి బలం అయ్యాయో అయ్యే కారణాలు వాళ్ళకి బలహీనత అయ్యాయి. ఏంటో కారణం? ఒకటి ఏకగుత్తాధిపత్యం రద్దు. ఏకగుత్తాధిపత్యం రద్దు. ఎందుకు ఏకగుత్తాధిపత్యం రద్దు చేశారంటే, భారతదేశంలో పోర్చుగీస్ వారు చూడండి, నిన్న కొంకణ్ బ్రాహ్మణుల్ని అణిచేసారని చూడండి, అదొక కారణం. దోపిడీ మనస్తత్వం అండి. అలా బానిసలుగా మార్చాలి అనేటువంటి కోరిక. వీటి వల్ల ఏమైందంటే భారతదేశంలో పోర్చుగీస్ వారి పైన వ్యతిరేకత ఏర్పడింది. ఐరోపా వారు అంటేనే అసహ్యం వేసింది అన్నమాట భారతీయులకి. అంటే వాళ్ళు వ్యాపారానికి వస్తానంటే వద్దు అనేటువంటి రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు జాంబురిని ఏమన్నాడో హారతి పళ్ళెం పట్టుకుని ఆహ్వానం పలికాడు. అలాంటి మన భారతీయులు వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మీరు ఉండొద్దురా బాబు, వెళ్ళిపోండి అని. దానికి కారణం ఎవరో? పోర్చుగీస్ వారు. అందుకని ఈ పోప్ ఏం చేస్తారంటే, ఈ ఐరోపాలో ఉన్నటువంటి పోప్ ఏం చేస్తారంటే, మీ వల్ల మన ఐరోపా యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి, కాబట్టి మీ యొక్క ఏకగుత్తాధిపత్యాన్ని రద్దు అని చెప్పాడు అనమాట. ఏకగుత్తాధిపత్యం రద్దు. ఏకగుత్తాధిపత్యం రద్దు అయినప్పుడు వీరికి నష్టం ఏంటి సార్ అంటే, ఏమైంది? ఆ 100 సంవత్సరాల్లో ఏకగుత్తాధిపత్యం ఉంది, ఎవడో పోటీ రాలేదు. కానీ ఆటోమేటిక్గా ఏమైందంటే తర్వాత ఫ్రెంచ్, డెన్మార్క్, తర్వాత డచ్, బ్రిటిష్ ఎన్ని పోటీకి వస్తాయి. ఒకసారి వ్యాపారంలో పోటీ ఎవరైనా దిగారనుకోండి, మన వ్యాపారం ఎంతో కొంత పతనాన్ని స్థాయికి చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5-6 సంవత్సరాల క్రితం డొకోమో, ఎయిర్సెల్, వొడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, టెలినార్ ఇలాంటి సిమ్ములు ఉండేవండి. అయితే ఈ ఐడియా, ఎయిర్టెల్ దెబ్బకి ఈ సిమ్ములన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. అయితే ఈ రెండే ఉండే మార్కెట్లో. బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా నెట్టుకుపోద్ది. కానీ 2 ప్రైవేట్ ఇయే నిలబడ్డాయి, మిగిలినన్ని కొట్టుకుపోయాయి. కానీ రీసెంట్గా ఏమైంది? మన అంబానీ గారు జియో దింపారు. జియో దెబ్బకి ఈ ఎయిర్టెల్లో, ఐడియా విలువలాడుతున్నాయి.
అంటే ఏంటి, వన్స్ ఒకసారి మార్కెట్లో పోటీ వస్తే ఆటోమేటిక్గా నీ యొక్క వ్యాపారం ఏమవుద్దంటే డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రధాన కారణం ఏకగుత్తాధిపత్యం రద్దు చేయడం. దానివల్ల మిగిలిన దేశాలు కూడా ఏం చేసినాయి, వ్యాపారంలో పోటీకి వచ్చే ఈ పోటీకి రావడం వల్ల కొద్దిగా వ్యాపారాలు డల్ అయినాయి అన్నమాట. తర్వాత ఈ పోర్చుగల్లో చిన్న దేశం, ఇది కూడా మంచి కారణం. పోర్చుగల్లో 30 లక్షల మంది జనాభా అండి. మన ఇంచుమించుగా స్వతంత్రం వచ్చే నాటికి 30 లక్షలు, 30 కోట్ల 40 కోట్ల జనాభా ఉన్నారు. ఇంచుమించుగా 40 కోట్లు దాటే ఉంటారు మన జనాభా. అలాంటి పెద్ద దేశంతో 30 లక్షల మంది ఉన్నటువంటి దేశం ఎక్కడ వ్యాపారం చేస్తుంది? కాబట్టి వాళ్ళకి ఆ సామర్థ్యం సరిపోయేది కదనమాట. భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి థాట్కి సంబంధించినటువంటి సామర్థ్యం వీళ్ళకి సరిపోలేదన్నమాట. దట్టు తర్వాత ఏమైందంటే ఈ 1580లో ఈ పోర్చుగల్లో స్పెయిన్లో విలీనం అయిపోద్ది. స్పెయిన్లో విలీనం అయిపోద్ది అనమాట. ఈ పోర్చుగల్ 1580లో స్పెయిన్లో విలీనం అయిపోయిన తర్వాత రెండు పక్కపక్క దేశాలు, ఇరుగు పొరుగు రాజ్యాలు అంటాం వాటిని. అయితే ఈ స్పెయిన్లో విలీనం అయిపోవడంతో ఈ స్పెయిన్కి ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి పోర్చుగల్ స్థావరాలపైన ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ రాజ్యాలు మనకి ఎందుకు అని చెప్పి వదిలి నెగ్లిజెన్సీ అనమాట. ఎప్పుడైతే శ్రద్ధ పెట్టలేదో ఆటోమేటిక్గా వ్యాపారాలు ఏమవుతాయి, డెవలప్ కాలేవు, పతనం అయిపోతాయి అనమాట. కాబట్టి ఇదొక రీజన్. మరి నాలుగోది ఏంటంటే అవినీతి. ఈ పోర్చుగల్ అధికారుల్లో కొంత అవినీతి ఉందండి. ఆ అవినీతి వల్ల కూడా ఏమైందంటే ఈ పోర్చుగల్ రాజ్యం అనేది డల్ అయిపోయింది. తర్వాత చూడండి, ఎవరైతే చాలా సపోర్ట్గా ఉన్నారో వాళ్ళు తల్లికోట యుద్ధంలో ఓడిపోతారండి. తల్లికోట యుద్ధం అంటాము. ఈ విజయనగర రాజులకి అలాగే బహమనీ సుల్తాన్కి మధ్య తల్లికోట అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరుగుద్ది. ఈ బహమనీ సుల్తాన్లు 5గురు కలిపి ఈ యొక్క విజయనగర రాజ్యం పైన దాడి చేస్తారు. ఆ దాడిలో ఈ విజయనగర రాజులు చిత్తుగా ఓడిపోతారనమాట. ఆ యుద్ధంతో దక్షిణ భారతదేశంలో విజయనగర రాజుల వంశం క్షీణించిపోద్ది అనమాట. వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోద్ది. కాబట్టి ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఎవరో వెన్నెముక విజయనగర రాజులు, కానీ వాళ్ళ వెన్నెముక ఏమైంది, విరిగిపోయింది. ఏ యుద్ధంతో? తల్లికోట యుద్ధంతో వాళ్ళ వెన్నెముక విరిగిపోయింది. దాంతో వీళ్ళకి సపోర్ట్ సరిగ్గా లేదు. సపోర్ట్ లేనప్పుడు మనం అనుకున్నది సాధించడం కష్టం అనమాట. ఇదొక రీజన్. తర్వాత మరాఠా పీష్వా బాజీరావ్ వన్ మరాఠా పీష్వా అండి. ఈయన మరాఠా పీష్వా. మీకు ఆంగ్లో మరాఠా యుద్ధాలు చెప్పినప్పుడు పీష్వాల యుగం గురించి చెప్పాను. వాళ్ళందరిలో గొప్పవాడేవాడు బాజీరావు మరాఠా సామ్రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేస్తాడు. అందులో ముఖ్యంగా ఈ పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలైనటువంటి సాల్సిట్టి బేస్ల మీద దాడి చేసి ఈ రెండు ఆక్రమించుకుంటాడు. చూడండి, పతనం అవుతుందా లేదా? కాబట్టి బాజీరావు అన్న చేసినటువంటి దాడి కూడా పోర్చుగీస్ వారి యొక్క పతనానికి కారణం. తర్వాత చూడండి, ఏడోది ఏంటంటే 1639లో షాజహాన్ తిరుగుబాటు. దీనివల్ల ఏమవుద్ది, ఈ చిట్టగాంగ్ హుగ్లీ అంటే తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి స్థావరాలు కోల్పోతారు. ఎందుకు కోల్పోయారంటే 1639లో ఈ బెంగాల్లో ఉన్నటువంటి పోర్చుగీస్ వారు కుదిరి ఉండొచ్చుగా, ఉండరు. ఏం చేస్తారు, ఈ షాజహాన్ యొక్క ముద్దుల భార్య ముంతాజ్ ఈ ముంతాజ్ యొక్క చిలికత్తెల్ని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే షాజహాన్ వచ్చే నాటికి ఈ ముంతాజ్ ఏం చేస్తుందంటే ఏడుస్తూ కూర్చుంటుంది. అయితే ఏడుస్తూ కూర్చుంటే ఎలా ఏడుస్తున్నావంటే, నా చిలికెత్తులను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని చెప్పి ఏడుస్తుంది. మరి ఆడది కన్నీరు కాచిందంటే ఏమో కూడా ఊరుకుంటాడు, పట్టరాని కోపం వస్తుంది. నా ప్రియ భార్యను ఏడిపించిన వాళ్ళని వదలకూడదని చెప్పి ఏం చేస్తారంటే ఈ బెంగాల్ గవర్నర్కి లెటర్ రాస్తారనమాట. అర్జెంటుగా అక్కడ నా భార్య యొక్క చిలికెత్తులు ఉన్నారు, వాళ్ళు విడిపించి అక్కడి నుంచి వాళ్ళని లేకుండా తరిమేయండి అని చెప్పి షాజహాన్ ఆజ్ఞ జారీ చేస్తాడు. దాంతో బెంగాల్ నవాబు ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇది ఒక పతనానికి కారణమే. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 1612లో బ్రిటిష్ వారికి వీళ్ళకి మధ్య స్వానేహి యుద్ధం జరుగుద్ది. స్వానేహి యుద్ధం 1612లో బ్రిటిష్ వారికి వీళ్ళకి మధ్య స్వానేహి యుద్ధం జరుగుద్ది. వీళ్ళు చేసిన ఎదో పని ఏంటంటే ఎక్కువగా తీర ప్రాంతాలపైనే ఫోకస్ చేస్తారు. వీరి స్థావరాలన్నీ కూడా తీర ప్రాంతాల్లోనే డెవలప్ చేస్తారు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే ఉన్నాయి. కానీ వాళ్ళ స్థావరాలని ఈ మధ్యలో ఉన్నటువంటి భూభాగాల్లో విస్తరింపజేయలేదు, తీర ప్రాంతాల్లోనే చేశారు. దానివల్ల ఎక్కడ చిన్న యుద్ధం జరిగినా ఆటోమేటిక్గా ప్రాంతం అంతా కోల్పోయేవారు. ప్రాంతాలు చిన్నవడం వల్ల చిన్న యుద్ధానికి పెద్ద నష్టం జరిగేదన్నమాట. దాంతో 1612లో బ్రిటిష్ యుద్ధంలో ఏమవుతుందంటే ఈ స్వానేహి అనే యుద్ధంలో పోర్చుగీస్ వారు ఓడిపోతారు.
ఆ ఓడిపోవడంతో ఏమవుతుందంటే ఈ పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలన్నింటినీ బ్రిటిష్ వారు ఆక్రమించేసుకుంటారనమాట. అయితే వీళ్ళు చూడండి, ఈ షాజహాన్ వల్ల, బాజీరావు అన్న వల్ల, అలాగే బ్రిటిష్ వాళ్ళ వల్ల పోర్చుగీస్ వారు ఎంతైతే డెవలప్ చేస్తారో అంత కూడా ఏమవుద్ది, పతనం అయిపోద్ది అనమాట. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడికి వచ్చేస్తారు తిరిగి. కాబట్టి ఇవన్నీ కోల్పోగా వాళ్ళకి మిగిలిన రెండు ప్రాంతాలు ఏంటంటే గోవా అలాగే డయ్యూడామన్. గోవా, డయ్యూడామన్ ఈ ప్రాంతాలు మాత్రమే పోర్చుగీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే ముంబై ఎలా పోయిందని అడిగితే ముంబై మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బిగ్రంజా అని ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ్ని బ్రిటిష్ రాకుమారుడు అయినటువంటి జేమ్స్ టూకి ఇచ్చి వివాహం చేస్తారు. మరి కట్నం ఇవ్వాలి కదా, మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నడుస్తుంది కట్నం, అప్పుడు కూడా ఉందండి ఆ వరకట్నం అనేది. అప్పుడు ముంబై ఇచ్చేస్తారు. ఇలా ఆడి కట్నం కింద ఇవ్వడం వల్ల, వీళ్ళు ఆక్రమించుకోవడం వల్ల, వీడి ఆక్రమించుకోవడం వల్ల, వీడి తరిమేయడం వల్ల మొత్తం అన్నీ కోల్పోయి గోవా, డయ్యూడామన్ మాత్రమే ఉంది. అక్కడ అందులో వీళ్ళు ఎప్పుడు వరకు ఉన్నాడంటే 1961 వరకు కూడా ఈ గోవా, డయ్యూడామన్ని పరిపాలించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వారు భారతదేశంలో ఉన్నారండి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చి చిట్ట చివరిగా వెళ్ళినటువంటి దేశం ఏదైనా అడిగాడు అనుకోండి, పోర్చుగీస్ దేశమే. ఎప్పుడు వచ్చారు? 1500 మొట్టమొదటి వచ్చిన దేశం. మరి చిట్ట చివరికి వెళ్ళింది ఎవరంటే 1961. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో ఉన్నారు వీళ్ళు. మా గోవా, డయ్యూడామన్ మావి అని చెప్పి వీళ్ళు పోరాటం చేసేవారు మన వాళ్ళు అడిగితే. దాంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఐఆర్ఎస్ అందుకే కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మనకి రష్యా సపోర్ట్ ఇచ్చింది, అయినా సరే వినలేదు. వినకపోతే ఈ 1561లో ఆపరేషన్ విజయ్ అనేటువంటి ఒక సైనిక చర్యని చేపట్టి భారతదేశం నుంచి వాళ్ళని గెంటి వేయడం జరుగుద్ది అనమాట. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చి చిట్ట చివరిగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పోర్చుగీస్ వారండి. ఎప్పుడు వెళ్ళిపోయారంటే 1961లో. అయితే ఇంకో చిన్న బిట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పోర్చుగీస్ వారిని మన ఆంధ్రులు అంటే తెలుగువారు ఏమని పిలిచేవారంటే బుడత కీచులు అనేవారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాయిస్ కీచు గొంతులో వచ్చేది. అందుకని వాళ్ళు ఏమని పిలిచేవారంటే బుడత కీచులు అని ఈ పోర్చుగీస్ వారిని పిలవడం జరిగింది. ఇలా భారతదేశంలో పోర్చుగీస్ వారు వచ్చి అనేక సంస్కరణలు చేపట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి చివరికి 1961లో వికెట్ చేసి వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే మన నెక్స్ట్ టాపిక్లో ఆర్డర్లో ఎవరు వస్తారంటే డచ్ వారు వస్తారండి. వారి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే.